దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ రాయబడి ఉంది, అన్నదమ్ముల్లో విరోధాలు కల్పించేటువంటి వాడని చెప్పి రాయబడి ఉంది. జగడములు పుట్టించేవాడని చెప్పి వాళ్ళని విడగొట్టాలని భూమి మీద కనబడుతూ ఉంటారు. ఒకవేళ వారికి ఉన్న ఆస్తి వాళ్ళు పంచుకోవాలనో, లేకపోతే అన్నదమ్ముల బంధాన్ని తెంచాలని ఎవరైతే చూస్తారో వాళ్ళు దేవుని దృష్టిలో ప్రియమైన వాళ్ళారా వాళ్ళు అసహ్యులు అని చెప్పి గ్రహించాలి. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క అన్నదమ్ముళ్ళ మధ్యలో ఈ యొక్క గొడవలను రేపి లేకపోతే కలహాన్ని రేపే అనుభవం ఎంత ఒకసారి ఆలోచించండి. ఇద్దరు పుట్టిన మధ్యలో గమనిస్తున్నప్పుడు ఒకరి మీద ఒకరు పడి వాళ్ళు ఆ యొక్క గొడవలకు, కలహానికి, జగడాలకు, కొట్లాటకు గురి అయి వాళ్ళ జీవితాల్లో వారు వినాశనాన్ని కొని తెచ్చుకున్నారు. బైబిల్ చెప్తుంది, మనం ఆ ప్రేమను తుంచితే దేవుడు మనం చూసి బాధపడతాడు. ప్రియమైన వాళ్ళారా, ఈ మెసేజ్ ముగించడానికి ముందు రియల్ గా జరిగిన ఈ మద్రాసు పట్టణంలో ఒక లాయర్ గారు ఉండేవారు. చాలా ధనవంతుడు. అతనికి 2 పిల్లలు ఉండేవారు. ఇది వార్తాపత్రికల్లో, రేడియోలోను, టీవీలోనూ వచ్చింది నేను చెప్తున్నాను. ఆ 2 పిల్లలు చాలా చిన్న చిన్న పిల్లలు. స్కూల్లో ఎల్కేజీ మొదటి తరగతి చదువుకునేటువంటి ప్రాయం. ప్రేమైన వాళ్ళారా, ఒకరోజు తన తండ్రి ఆ చిన్న పిల్లలను తన కారులో తీసుకుని ఆ చుట్టూ కూడా మద్రాస్ ఆ యొక్క సిటీ మొత్తం తిప్పుకొని తన పనులన్నీ కూడా అయిపోజేసుకొని పిల్లలు అడిగేది కొని ఇస్తూ వచ్చేవాడు. ఇట్లా 1 రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు అవుతుంది. ఇట్లనే ఒకరోజు ఓ పెద్ద పండుగ వచ్చింది, హిందువుల యొక్క పండుగ. ఆ పండుగ రోజు తన బిడ్డలను కారులో ఎక్కించుకున్నాడు యథావిధిగా. 2 అన్నా తమ్ముళ్ళు, చిన్న చిన్న వయసు గల వాళ్ళు. 2 కూడా తండ్రి కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళు వెనకాల కూర్చుని నేను ముందు వెళ్ళాలని చెప్పి తమ్ముడు చెప్తున్నాడు. అన్న లేదు, నేను ముందు వెళ్ళాలని. ప్రియమైన వాళ్ళారా, తండ్రికి మాత్రం వెనకాలే ఉండండి అని చెప్పి తండ్రి కూడా ఆ యొక్క పిల్లల్ని వెనకాలనే ఉంచి వాళ్ళు అడిగేది కొనిస్తూ ఉండేవాడు. ఆ రోజు చిన్నవాడు, డాడీ నాకు ఒక ఆపిల్ పండు కొని అని చెప్పి అడిగాడు. పెద్దవాడు కూడా అడిగాడు, డాడీ నాకు ఒక ఆపిల్ పండు కావాలని అడిగాడు. ఇదివరకైతే చాక్లెట్ కావాలని చెప్పి, బిస్కెట్ కావాలని చెప్పి, ఇంకా లడ్డు కావాలని చెప్పి రకరకాలుగా అడిగేవారు. ఆ రోజు ఆపిల్ కావాలని చెప్పి అడిగారు. ప్రియమైన వాళ్ళారా, నేను చెప్పాను పండుగ రోజని. ఈ తండ్రి ఆ యొక్క సిటీ వెళ్ళడానికి ముందు ఒక చిన్న ఒక కొట్టు వచ్చింది. అక్కడ గమనిస్తే ఈ యొక్క తండ్రి తన కార్ ఆపి ఆ కొట్లో చూస్తే అన్ని పండ్లు ఉన్నాయి, కానీ ఆపిల్ మాత్రం లేదు. ఆ కొట్టు యజమాని అడిగాడు, ఆపిల్ పండు ఉందా అని. సార్ అయిపోయింది సార్ అన్నారు. చూడవయ్యా మా పిల్లలు అడుగుతున్నారు అని చెప్పినప్పుడు ఆ కొట్లో ఉన్న యజమానుడు, సార్ ఒక్కటే ఉంది సార్, బయలక్ మీది అడుగుతున్నారు కాబట్టి ఒకటే ఉంది అన్నాడు. సరే ఇవ్వని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి ఆపిల్ పండు ఒకటే ఉండింది తీసి చిన్నవాడికి ఇవ్వడం జరిగింది. చిన్నవాడు దాన్ని పెట్టుకున్నాడు. డాడీ నాకు ఆపిల్ కావాలంటున్నాడు. ఎవరు పెద్దవాడు. డాడీ నాకు ఆపిల్ కావాలంటున్నాడు. తండ్రి చెప్పాడు, నానా నీకు 2 కొనిస్తాను, ఇప్పుడు ఒక్కటే ఉంది ఇక్కడ, ముందుకు వెళ్తాం, నేను మంచి షాప్లో ఆపిల్ కొనిస్తాను. లేదు ఇప్పుడే కావాలి, నాకు ఇక్కడే కావాలని పట్టుబడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, చిన్నవాడి దగ్గర ఉన్న ఆపిల్ తీసి అన్న కదా పర్వాలేదు అన్నకి ఇస్తా అంటే చిన్నవాడు ఏడుస్తున్నాడు. సహజంగా పిల్లలు ప్రతిదానికి చీటికి మాటికి చిన్నపిల్లలు ప్రతిదానికి అల్లరి చేస్తారు. అప్పుడు తండ్రి ఏం చేశాడంటే పెద్దవాడితో చెప్పాడు, రే చిన్నవాడు కదా తమ్ముడు తిన్ని నీకు ఇంకో ముందు కొనిస్తాను, ఇప్పుడు కావాలంటే ఇదిగో
ఆరెంజ్ ఉంది, కొనుక్కుంటావా అని చెప్పి 2 ఆరెంజ్ పండ్లు కొనిచ్చాడు, కాస్త ద్రాక్ష కొనిచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, నాకు యాపిలే కావాలంటున్నాడు. ఆఖరికి తండ్రి ఎట్లో చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులు తీసి పెద్దవాని చేతికి ఇచ్చాడు. 10 రూపాయలు ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ గొడవ అక్కడికి సద్దు మణిగినట్టు ఆగింది. ఈ తండ్రి అంత లోపల ఒక చిన్న పని ఉంటే తన కారు కొంచెం దూరంలో తీసుకెళ్లి పార్క్ చేసేసి కారు ఒక పక్కలో పెట్టి, మీరు కారులోనే ఉండండి, ఎక్కడ వెళ్ళబాకండి, దిగబాకండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి తండ్రి కారును పక్కలో పార్క్ చేసి తండ్రి తన పని మీద వెళ్ళాడు. కారులో ఉన్నటువంటి వీళ్ళిద్దరు చిన్నపిల్లలే, కానీ చూడండి సాతానుడు ఎంత ఘోరంగా క్రియ చేశాడు. ఆ చిన్నవాడు తండ్రి కొనిచ్చిన పండ్లు తీసుకొని ఆడుకుంటున్నాడు. పెద్దవాడు కూడా నీకేం పండు, నాకు చూడు 2 ఆరెంజే ఉందని చెప్పి ఆ పండ్లతో ఆడుకుంటున్నాడు. పైగా తన దగ్గర ఉన్న 10 రూపాయలు ఏడో చూపిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ చిన్నవాడు ఏం చేశాడు తెలుసా? ఆపిల్ పక్కన దాచుకొనేసి ఆరెంజ్ పండు ఒకటి పీక్కున్నాడు. ఆరెంజ్ కూడా నాకు కావాలని చెప్పి, కానీ వీడు నేను ఇవ్వను అన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇవ్వాల్సిందని చెప్పి పట్టుపట్టాడు. ఆ సమయంలో నేను ఇవ్వను అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా ఇద్దరికి చిన్నగా ఘర్షణలు ప్రారంభమైంది. ఆఖరికి చెప్పాడు, నీ ఆపిల్ నాకు ఇచ్చేసి 2 ఆరెంజ్ నీకు ఇస్తాను అన్నాడు. సరే ఇచ్చేసే 2 అని చెప్పేసి 2 ఆరెంజ్ తీసుకున్నాడు. ఏ ఆపిల్ ను పెద్దవాడు తీసుకొని ఒక్కసారి కొరికాడు. ప్రియమైన వాళ్ళారా, చిన్నవాడు కొరకపోతున్న సమయంలో పెరుక్కున్నాడు. డాడీ కొనిచ్చింది నాకే, నీకు కాదు, నీ ఆరెంజ్ తీసుకో అని చెప్పేసి ప్రియమైన వాళ్ళారా విసిరేసేసాడు. కారులోనే విసిరేస్తే పెద్దవానికి కోపం వచ్చింది. నా పండును ఎంగిలి చేస్తావు, కొరకడానికి మొదలు పెట్టావు అని చెప్పి. ప్రియమైన వాళ్ళారా, చిన్న పిల్లలే కదా, చూడండి చిన్న పిల్లలు, కానీ ఇట్లా చేశావని చెప్పి ఆ కార్ క్రింద భాగంలో సీట్ క్రింద ఉన్నటువంటి జాకీ రాడ్ తీసుకొని ఒక్కసారిగా అన్న తమ్ముని తల మీద ఒక్క దెబ్బ కొట్టాడు. చిన్నవాణి యొక్క తల రంధ్రం పడి బ్లడ్ కారిపోతుంది, రక్తం కారిపోతా ఉంది, బాగా గాయం తగిలింది. పెద్దవానికి భయం వచ్చేసింది. ప్రియమైన వాళ్ళారా, ఆ చిన్నవాడు అట్లే బండిలో వాలిపోయాడు. మైకం వచ్చి కళ్ళు తిరిగి ఆ యొక్క సీటు మీద ఒరిగిపోయాడు. తండ్రి పని మీద వెళ్ళి ఉన్నాడు. తండ్రి వస్తే నన్ను ఏం చేస్తాడో తెలియదు. ఈ కారులో ఉంటే నన్ను కొట్టి చంపేస్తాడేమో. తమ్ముడు తమ్ముడు అని చెప్పి చూస్తే తమ్మునికి స్పృహ లేదు. ప్రియమైన వాళ్ళారా, ఈ పెద్దవాడు ఏం చేశాడు తెలుసా? ఒకసారిగా కార్ డోర్ తెరిచి లోపల ఉంటే ఆయన కొట్టేస్తాడు. ఈ పెద్దవాడు కార్ ఓపెన్ చేసి కార్ కింద పోయి దాక్కున్నాడు. తండ్రి తన పని చూసుకొని లోపలికి వచ్చి చూస్తే చిన్నవాడు మైకం వచ్చి కళ్ళు తిరిగి రక్తం కారిపోయి బండ్లో ఉన్నప్పుడు తండ్రి గుండె వేగంగా కొట్టుకున్నది. నాన్న నీకేం జరిగింది, ఎవరు నిన్ను కొట్టారు, ఎక్కడ నీ అన్న అని చెప్పి కేక పెడుతుంటే ఈ పెద్దవాడు కారు క్రింద ఉండి వింటున్నాడు. తండ్రి కొట్టేస్తాడని భయం, తండ్రికి ఏం చేయాలో దిక్కు తోచని స్థితితో ఒక్కసారిగా కార్ స్టార్ట్ చేసి కార్ గేర్ వేసినప్పుడు కారు క్రింద ఉన్నటువంటి అబ్బాయి తల పట్టని ఒక్కసారిగా ఆ టైర్లు అబ్బాయి తల మీదుగా వెళ్ళిపోయింది. అక్కడికక్కడే చచ్చిపోయాడు. రియల్గా జరిగిన సంఘటన చెప్తున్నాను. ఆఫ్టర్ ఆల్ ఒక ఆపిల్ పండు కొరకు తమ్ముడు చచ్చిపోయాడు, అన్న చచ్చిపోయాడు. ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైన వాళ్ళ చిన్న చిన్న దాని కొరకు ప్రాణాలను కోల్పోతున్నారు. ఈరోజు అన్నదమ్ములు ఆస్తి కోసం, వస్తువుల కోసం
ఇళ్ల స్థలాల కొరకు, పొలాల కొరకు ఎంతో మంది ఎన్నో పోగొట్టుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించే వ్యక్తి యెహోవాకు హేయుడు. అందరూ కళ్ళు మూయండి. ఈ 7 కార్యాలు యెహోవాకు హేయమైంది. ఈ 7 కార్యాలు యెహోవాకు హేయమైంది. అందరూ కళ్ళు మూయండి. మన జీవితంలో యెహోవాకు హేయమైనటువంటి కార్యాలు, ఇతరులు బాగా బ్రతుకుతున్నప్పుడు ఓర్వలేని తనంతో అన్నా తమ్ముళ్ళకే పగను పుట్టిస్తున్నామా? ఒకవేళ ఇళ్ల స్థలాల కొరకు, పొలాల కొరకు ఒకవేళ మనం కలహాలు రేపుతున్నామా? ఒకసారి ఆలోచించండి. మూర్ఖుడు కలహాన్ని రేపుతాడట, కోపిష్టి కలహాన్ని రేపుతాడంట, పేరాస గలవాడు ఆ యొక్క కలహాన్ని రేపుతాడంట. నాలో మీలో ఇటువంటి స్వభావాలు ఉందా? యెహోవాకు అసహ్యమైనవి, యెహోవాకు హేయమైనవి 7 కలవు. 1 అహంకార దృష్టి, 2 కళ్ళలాడే నాలుక, 3 నిరపరాధిని చంపే చేతులు, 4 దురాలోచనలు యోచించే హృదయం, 5 కీడు చేయడానికి పరిగెత్తే పాదాలు, 6 అన్నదమ్ముల్లో 6 అబద్ధ సాక్షి, 7 అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు. నాకు ఇటువంటి హేయమైనవి ఉన్నావా? ఈ శుద్ధీకరణ కూటం యొక్క చివర్లో సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయాలను దేవుని పిల్లలమైనటువంటి మనం ఒక రోజుకు 1 అధ్యాయం చొప్పున నెలంతా చదివితే మనకు అధికమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు దయచేయగలడు. ఈ బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నిటికంటే సామెతల గ్రంథం ఓ జ్ఞాన గ్రంథంగా చెప్పబడుతుంది. బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలన్నిటికంటే సామెతల గ్రంథంలో చాలా జ్ఞానం అనేది కనబడుతుంది. ఒక వ్యక్తి జ్ఞానంలో ఎదగాలంటే ఆ వ్యక్తికి ఈ సామెతల గ్రంథం అనేది చాలా సహాయపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథం ఒక వ్యక్తికి ఒక్కసారిగా వెనుదట్టి జ్ఞానాన్ని ఒక వ్యక్తికి కలిగించేటువంటి ఒక గ్రంథంగా కనబడుతుంది. ఈ సామెతల గ్రంథాన్ని ఎక్కువగా మనం చదవడానికి ప్రారంభిస్తే మనకు అన్ని విధములైనటువంటి తెలివి, వివేకం, ఇంకా అన్నిట్లో ఒక కనువిప్పు అన్నది కలుగుతుంది. ప్రియమైన వాళ్ళారా, నేను అప్పుడప్పుడు చెప్పే రీతిగా ఇప్పుడు చెప్తున్నాను. మనం ఈ సమాజంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకులు మాట్లాడేటప్పుడు, ఇంకా స్కూల్స్లో, ఇంకా కాలేజెస్లో, ఇంకా హాస్టల్స్లో, ఇంకా రెవెన్యూ ఆఫీసులో, ఇంకా మండల్ ఆఫీసులో, భూమి మీద వైద్యశాలల దగ్గర, కోర్టు దగ్గర, పోలీస్ స్టేషన్ దగ్గర, ఇలాంటి ముఖ్యమైన స్థలాల్లో కొన్ని నీతి వాక్యాలు గోడల మీద రాయించి ఉంటారు. ఆ నీతి పదాలన్నీ ఈ సామెతల గ్రంథం నుండి గ్యాదర్ చేయబడినటువంటి నీతి మాటలై ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథంలో గమనించినట్టయితే 31 అధ్యాయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా ఈ గ్రంథాన్ని కాస్త చెప్పి యెహోవాకు అసహ్యమైనటువంటి ఆ యొక్క 7 కార్యాలు ఏంటో ఒక్కొక్కటి చెప్పాలనుకుంటున్నాను. సామెతల గ్రంథంలో మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 31 అధ్యాయంలో ప్రియమైన వాళ్ళారా 915 వచనాలు అన్నది ఈ యొక్క సామెతల గ్రంథంలో మనకు కనబడుతుంది. ఒక వ్యక్తి జీవితానికి సంబంధించినటువంటి చాలా విషయాలను కూడా ఈ గ్రంథంలో పొందుపరచబడి ఉన్నది. ముఖ్యంగా జీవిత రహస్యాలను గూర్చి 24 రహస్యాలను గూర్చి ఈ యొక్క సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. ఈ సామెతల గ్రంథంలో 49 ప్రశ్నలు అన్నది మనం చూడగలము. ఈ సామెతల గ్రంథంలో 49 ప్రశ్నలు చూడగలము.
ఈ సామెతల గ్రంథంలో 215 ఆజ్ఞలను చూడగలము. ఈ సామెతల గ్రంథంలో 215 ఆజ్ఞలను చూడగలము. ఈ సామెతల గ్రంథంలో 120 వాగ్దానాలను చూడగలము. ఈ సామెతల గ్రంథంలో 560 సామెతలను ఈ యొక్క సామెతల గ్రంథంలో మనం గమనించగలము. మంచి క్రియలకు సంబంధించిన 17 మంచి క్రియలను ఈ సామెతల గ్రంథంలో చూడగలము. హృదయము అనేటువంటి పదాన్ని 58 స్థలాల్లో చూడగలము. జ్ఞానము అనేటువంటి పదాన్ని 143 సార్లు ఈ యొక్క సామెతల గ్రంథంలో చూడగలము. ఈ సామెతల గ్రంథంలో సోమరితనాన్ని గూర్చిన విషయాలను 28 విషయాలను చూడగలము. ఇక ఈ సామెతల గ్రంథంలో రాజులకు ఇవ్వబడిన సలహా 22 సలహాలను చూడగలము. ఈ సామెతల గ్రంథంలో చెడు కార్యాలు 25 చెడు కార్యాలను ఈ యొక్క సామెతల గ్రంథంలో చూడగలము. ఇంకా మూడులకు కలిగేటువంటి వినాశనాన్ని 66 వినాశనాలను ఈ యొక్క సామెతల గ్రంథంలో చూడగలము. ప్రియమైన వల్ల ఒక మాటలో చెప్పాలంటే ఈ సామెతల గ్రంథం 25 పేజీలలో 31 అధ్యాయంలో, ఇంకా ఈ యొక్క సామెతల గ్రంథం 915 వచనాల్లోనూ, ఇంకా 8026 పదాలతోనూ 32,541 అక్షరాలతో ఈ సామెతల గ్రంథం కనబడుతుంది. ఈ సామెతల గ్రంథంలో చిన్న అధ్యాయాలు 9వ అధ్యాయం చిన్న అధ్యాయం, ఈ పెద్ద అధ్యాయం గమనించినట్టయితే మొదటి అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా, ఈ సామెతల గ్రంథంలో ఎన్నెన్నో విశేషాలు మనకు కనబడుతుంది. ఈ సామెతల గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని చెప్పి గమనించినట్టయితే జ్ఞానము అనేటువంటి దాని గురించి చెప్పబడుతుంది. అంతేకాదు ఈ సామెతల గ్రంథంలో నీతిమంతులకు కలిగేటువంటి 51 ఆశీర్వాదాల గురించి చెప్పబడుతుంది. ఈ సామెతల గ్రంథంలో నీతిమంతులకు కలిగే 51 ఆశీర్వాదాల గురించి చెప్పబడుతుంది. ముఖ్యంగా సామెతల గ్రంథం అంతట్లో గమనించినట్టయితే నీతిమంతుడు అనేటువంటి పదం పదే 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 మనం చూడగలము. కూటమి అయిన తర్వాత నేను మీ చేతికి షీట్ ఇస్తాను. ఈ షీట్లో గమనిస్తే సామెతల గ్రంథంలో నీతిమంతునికి కలిగే ఆశీర్వాదాలు అని చెప్పి ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాంప్లెట్లో గమనిస్తే నీతిమంతుని యొక్క నివాస స్థలం మీద దేవుని యొక్క ఆశీర్వాదాలు వచ్చేటట్టు, నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లేటట్టు, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వచ్చేటట్టు, నీతిమంతుణ్ణి యెహోవా ఆకలి గొననీయుడని, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునటం ఆశీర్వాదకరమని, నీతిమంతుని నోరు జీవపు ఊటని, నీతిమంతుని కష్టార్జితం జీవదాయకమని, నీతిమంతుని ప్రశస్తమైన వెండి లాంటిదని, నీతిమంతుల యొక్క పెదవులు అనేకులకు ఉపదేశించినని, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకునని, నీతిమంతుడు నిత్యము నిలిచు కట్టడం వలె ఉంటాడని, నీతిమంతుని ఆశ సంతోషం పుట్టించినని, నీతిమంతుడు ఎన్నడూ కదిలింపబడరని, నీతిమంతుని యొక్క నోరు జ్ఞానోపదేశమును పలుకునని, నీతిమంతుని పెదవు ఉపయుక్తమైన సంగతులను పలుకునని, నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడునని, నీతిమంతుడు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరమని, నీతిమంతుని సంతానం విడువబడదని, నీతిమంతుని కోరిక ఉత్తమమైనదని చెప్పి, నీతిమంతుడు చిగురాకు వలె వృద్ధి నొందునని, నీతిమంతులు ఇచ్చే ఫలం జీవవృక్షమని, నీతిమంతుని యొక్క భూమి మీద ప్రతిఫలం పొందునని, నీతిమంతునికి వేరు కలదని చెప్పి, నీతిమంతుని తలంపులు న్యాయయుక్తములని చెప్పి, నీతిమంతుని ఇల్లు నిలుచునని, నీతిమంతుడు తన పశువుల ప్రాణం దయతో చూచునని, నీతిమంతుని వేరు చిగురించునని చెప్పి, నీతిమంతుడు ఆపదను తప్పించుకునని చెప్పి, నీతిమంతునికి ఏ ఆపద సంభవించదని, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపునని, నీతిమంతునికి కలహపు మాట అసహ్యమని, నీతిమంతులకు వెలుగు తేజరులని, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చినని చెప్పి, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడునని చెప్పి, నీతిమంతుడు ఆకలి తీరక తృప్తిగా భోజనం చేయనని,
భక్తిహీనులు నీతిమంతులు తల ఎదుట వంగుదురు అని చెప్పి, మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయం కలదని, నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అని, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చు ప్రయత్నించేటట్టు, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరించేటట్టు, నీతిమంతుడు దోషమును బట్టి తీర్పు తీర్చువాడని, నీతిమంతుడు దండించుట న్యాయం కాదని, నీతిమంతునికి న్యాయం తప్పించుట క్రమము కాదని, నీతిమంతునికి యెహోవా దుర్గముగా ఉండేటట్టు, దాంట్లో ప్రవేశించి సురక్షితంగా ఉండేటట్టు, నీతిమంతుని పిల్లలు తనదంతయు ధన్యులగుదురని, నీతిమంతుడైన వాడు భక్తిహీనుల యొక్క ఇల్లు ఏకంగా కనిపెట్టేటట్టు, న్యాయం క్రియలు చేసేవాడు నీతిమంతునికి సంతోషకరం అని చెప్పి, నీతిమంతుని తండ్రి అధికంగా సంతోషం కలుగునట్లు, భక్తిహీనులు నీతిమంతులకు నివాస యోగ్యంగా న్యాయంగా ఉంటారని, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేచేటట్టు, నీతిమంతుడు దుష్టునికి లోబడక చెడిపోయేటువంటి నీటి బుగ్గ ఎద్ద ఉండేటట్టు చెప్పబడుతుంది. ఇట్లా ఈ విషయాలన్నీ ఈ సామెతల గ్రంథంలోనే ఉన్నాయి. కూటమైన తర్వాత ఈ పాంప్లెట్ మీ చేతికిస్తాను. ఏది ఏమైనా ఈ సామెతల గ్రంథంలో నీతిమంతులకి కలిగేటువంటి ఆశీర్వాదాలను గురించి చాలా విషయాలను ఈ యొక్క సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథానికి ఇంకొక పేరు ఏంటంటే జ్ఞాన గ్రంథం అని చెప్పి ఈ సామెతల గ్రంథానికి మరొక పేరు ఉంది. ఇంగ్లీష్లో ప్రవాబ్స్ అని చెప్పి, తమిళంలో నీతి మొళిగలు అని చెప్పి, మన తెలుగులో సామెతలు అని చెప్పి ఈ యొక్క గ్రంథానికి పేరు ఇవ్వడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, ఈ గ్రంథంలో గమనించినట్టయితే సొలొమోను పేరు 3 సార్లు కనబడుతుంది. ఈ గ్రంథంలో సొలొమోను పేరు 3 సార్లు కనబడుతుంది. ఒకటి, సొలొమోను యొక్క పేరు ఈ గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ యొక్క సొలొమోను పేరును మనం చూడగలము. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. దేవునికి స్తోత్రం. సొలొమోను అనేటువంటి పదం ఇక్కడ ఉంది, అండర్లైన్ చేసుకోండి. ఈ సామెతల గ్రంథంలో సొలొమోను పేరు ఫస్ట్ ప్రస్తావించబడిన స్థలం ఈ స్థలం. ఇక రెండవది, సొలొమోను పేరు రెండవసారి ప్రస్తావించబడి ఉంది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వాక్యం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. సొలొమోను చెప్పిన సామెతలు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ అక్షరాల్లో చిన్న అక్షరాలతో చెప్పబడుతుంది సొలొమోను చెప్పిన సామెతలు అని చెప్పి ఉంది. అంటే ఇక్కడ సొలొమోను యొక్క పేరు ఈ యొక్క 10వ అధ్యాయం యొక్క పై భాగంలో చెప్పబడుతుంది. ప్రియమైన వారా, ఇది రెండవసారి అతని పేరు ప్రస్తావించబడిన స్థలం. ఇక మూడవది గమనించినట్టయితే ఈ సొలొమోను పేరు 25వ అధ్యాయంలో 1వ వాక్యంలో అతని పేరు కనబడుతుంది. ఇవియును సొలొమోను సామెతలే. దేవునికి స్తోత్రం. ఇక్కడ మూడవసారి అతని పేరు అన్నది ఇక్కడ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇటువంటి జ్ఞాన ఆ యొక్క గ్రంథంగా ఈ యొక్క సామెతల గ్రంథం చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ గ్రంథంలో లేనిది అంటూ భూమి మీద ఈరోజు ఏమీ లేదు. ఈరోజు భూమి మీద ఉన్నటువంటి అన్నిటిని గురించి ఈ సామెతల గ్రంథంలో మాత్రం ఈ భూమి పుట్టినది మొదలుకొని ఈ భూమి అంతం కాబోతున్నటువంటి దాని వరకు ఈ సామెతల గ్రంథంలో బాగా క్షుణ్ణంగా రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథాన్ని ఎక్కువగా మనం ప్రేమించాలి. ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పదం ఒక వ్యక్తిని వెనుదట్టేదిగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, సామెత అని చెప్పేటప్పుడు దాని యొక్క అబ్జర్వేషన్ లేకపోతే ఆ సామెత అనే దానికి గమనించినట్టయితే, ప్రియమైన వాళ్ళారా, సామెత అని చెప్పేటప్పుడు చిన్న వస్తువు నుండి ఓ పెద్ద సత్యాన్ని తెలుసుకోవడమే సామెత యొక్క భావం. ప్రియమైన వాళ్ళారా, చిన్న దాన్ని బట్టి ఓ పెద్ద విషయాన్ని తెలుసుకోవడమే సామెతలో ఉన్నటువంటి గూఢార్థమైన సంగతి. మనం ఈ గ్రంథాన్ని ఆధారం చేసుకుని, అంటే ఒక చిన్న సామెత ద్వారా ఒక గొప్ప సత్యాన్ని తెలుసుకోవడమే సామెతలో ఉన్నటువంటి గొప్ప విషయం. ఈ సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతలన్నీ కూడా సొలొమోను ద్వారా చెప్పబడినవి. సొలొమోను
బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన 3 గ్రంథాలను లిఖించాడు. 1 సామెతల గ్రంథం, 2 ప్రసంగి గ్రంథం, 3 పరమగీతములు. 1 సామెతల గ్రంథం, 2 ప్రసంగి గ్రంథం, 3 పరమగీతముల గ్రంథం. ఈ 3 గ్రంథాల్లో మానవునికి కావలసిన మహాజ్ఞానాన్ని 3 గ్రంథాల్లో చెప్పబడుతుంది. ముఖ్యంగా బైబిల్ పండితులు చెప్తున్నారు, సొలొమోను యొక్క జీవితంలో ఈ 3 గ్రంథాలు కూడా అతని జీవితానికి ఎంతో తెలివిని పుట్టించిన సన్నివేశాలను కలిగించినట్టు చెప్పబడుతుంది. ముఖ్యంగా సొలొమోను యుక్త వయసులో ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని రాశాడంట. యుక్త వయసులో ఉన్నప్పుడు, చిన్న ప్రాయంలో ఉన్నప్పుడు సామెతల గ్రంథాన్ని రచించాడంట. ఇక మధ్య వయసులో ఉన్నప్పుడు అతడు పరమగీతములను రచించాడంట. అతడు బాల్యంలో ఉన్నప్పుడు, యుక్త వయసులో ఉన్నప్పుడు అతడు సామెతల గ్రంథాన్ని రచించాడట. అతడు మధ్య వయసులో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరమగీతములను రచించాడట. ఇక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని ఆ వ్యక్తి రచించాడంట. అతడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ప్రసంగి గ్రంథాన్ని రచించాడంట. సరే, ఇవి నిన్నటి రోజు దీని గురించి చాలాసేపు నేను ఈ సామెత గ్రంథాన్ని గురించి చాలా విషయాలు చెప్పాను. కానీ ఈ రాత్రి మరికొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన వారలారా, సామెతల గ్రంథాన్ని ప్రాముఖ్యంగా 3 భాగాలుగా విడదీయవచ్చు. సామెతల గ్రంథాన్ని 3 ప్రాముఖ్యమైన భాగాలుగా విడదీయవచ్చు. 1వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం 24వ అధ్యాయం వరకున్న అధ్యాయాలను మొదటి భాగంగా విభజించవచ్చు. ఇది సొలొమోను చెప్పిన సామెతలని, సొలొమోను ద్వారా కలిగినటువంటి ఆ యొక్క విలువైన మాటలని చెప్పవచ్చు. ఇక 25వ అధ్యాయం నుండి 29వ అధ్యాయం వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో సొలొమోను ఇంకా హిజ్కియా అనేటువంటి తన సేవకునికి చెప్పిన బుద్ధి మాటలుగా చెప్పవచ్చు. ఇక 30, 31 ఈ 2 అధ్యాయాలు లెమూయేలుకు తల్లి చెప్పినటువంటి సూక్తికరమైనటువంటి సామెతలుగా చెప్పబడుతుంది. ఈ యొక్క 3 భాగాలను బైబిల్లో వివరంగా చూడడానికి 10 భాగాలుగా విభజించవచ్చు. ఈ 3 భాగాలను 10 కోణంలో దీన్ని విభజించవచ్చు. అవి కూడా ఏంటో చెప్తాను, మీకు ప్రయోజనం కలుగుతుంది కాబట్టి ఎంటర్ చేసుకోండి. 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఆ యొక్క అధ్యాయాల్లో జ్ఞానము కలిగించుటకై ఉపదేశంగా చెప్పబడుతుంది. 1, 2, 3, 4 ఈ 4 అధ్యాయాల్లో జ్ఞానం కలిగించుటకైనా ఉపదేశాలుగా చెప్పబడుతుంది. ఇది మొదటిది. ఇక 2వ భాగం గమనిస్తే 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో స్త్రీ సాంగత్యానికి సంబంధించిన ఉపదేశాన్ని గురించి చెప్పబడుతుంది. ఇది 2వది. ఇక 3వది 8, 9 ఈ 2 అధ్యాయాల్లో జ్ఞానాన్ని గూర్చి ఇంకా బుద్ధిహీనతను గూర్చి ఒక స్త్రీతో పోల్చబడి ఉన్నట్టు మనం 3వది చూడగలము. ఇక 4వది 10వ అధ్యాయం, 11వ అధ్యాయం, 12వ అధ్యాయం, 13, 14, 15 ఈ 5 అధ్యాయాల్లో నీతిమంతులు నిలిచి ఉండేటట్టు, భక్తిహీనులు తొట్రెల్లి కూలిపోయేటట్టు చెప్పబడుతుంది. 10వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకున్న ఆ యొక్క అధ్యాయాల్లో నీతిమంతుడు నిలిచియేటట్లు, బుద్ధిహీనుడు లేకపోతే భక్తిహీనుడు తొట్టిల్లి కూలిపోయేటట్టు చెప్పబడుతుంది. ఇక 5వది 16వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు జ్ఞానము, పాపము వాటి యొక్క ఫలితాలను గురించి చెప్పబడుతుంది. జ్ఞానము, పాపము వాటి యొక్క ఫలితాలను గురించి చెప్పబడుతుంది. ఇక 23వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం ఈ 2 అధ్యాయాల్లో గమనిస్తే జీవిత కాలం క్షేమాన్ని గూర్చి చెప్పబడుతుంది. జీవిత కాలంలో కలిగే క్షేమాన్ని గూర్చి చెప్పబడుతుంది. 25, 26 ఈ 2 అధ్యాయాల్లో అధిపతులు ప్రజల యొక్క బుద్ధిహీనతలను వదరబోతులను గూర్చి చెప్పబడుతుంది. 25, 26 అధ్యాయాల్లో. ఇక 27వ అధ్యాయంలో సునీతి పరులు బుద్ధిహీనులను గూర్చి
27వ అధ్యాయంలో చెప్పబడుతుంది. ఇక 28, 29 అధ్యాయాల్లో గమనించినట్టయితే తండ్రుల యొక్క దుష్టత తమ కుమారుల మీదకి వచ్చేటట్టు, భక్తిహీనులు బుద్ధిహీనులుగా మారేటట్టు చెప్పబడుతుంది. ఇక 30, 31 ఈ అధ్యాయాల్లో లెమూయేలుకు తల్లి చెప్పినటువంటి నీతి సూత్రాలను గూర్చి చెప్పబడుతుంది. ఈ రీతిగా ఈ సామెతల గ్రంథాన్ని 10 భాగాలుగా బైబిల్ పండితులు విభజించడం జరిగింది. ముఖ్యంగా మొదటి అధ్యాయం నుండి 29 అధ్యాయాల వరకు ఉన్నటువంటి అధ్యాయాల్లో 851 వచనాలు ఉన్నాయి. 29 అధ్యాయాల్లో గమనిస్తే 851 వచనాలు ఉన్నాయి. ఇక 30వ అధ్యాయంలో మాత్రం 33 వచనాలు ఉన్నాయి. ఇక 31వ అధ్యాయంలో 31 వచనాలు ఉన్నాయి. టోటల్గా దీన్ని కూడితే 915 వచనాలు అన్నది కనబడుతుంది. ముఖ్యంగా నేను రాత్రి చెప్పినవన్నీ చెప్పకుండా ఈ యొక్క సామెతల గ్రంథంలో జ్ఞానము అనే పదం 143 సార్లు కనబడుతుంది. ఇక హృదయము అనేటువంటి పదం 58 స్థలాల్లో ప్రస్తావించబడి ఉంది. ఇక యెహోవా యందలి భయభక్తులు అనేటువంటి పదం 17 సార్లు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇట్లా ఈ సామెతల గ్రంథం గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటే గంట కాదు, 2 గంటలు కాదు, ఒక దినమంతా చెప్పుకోవచ్చు. నేను విషయానికి వస్తున్నాను. ఈ సామెతల గ్రంథంలో మానవునికి మేల్కొల్పేటువంటి సత్యాలు ఎన్నో ఉన్నాయి. ప్రియమైన వాళ్ళారా, ఈ గ్రంథానికి జ్ఞాన గ్రంథం అని మరొక పేరు కూడా ఉంది. ఎందుకు ఈ గ్రంథానికి సామెతల గ్రంథం అని చెప్పి పేరు రావాలి? తెలుగులో ఏమో సామెతల గ్రంథం అని చెప్పి, ఇంగ్లీష్లో ప్రవాబ్స్ అని చెప్పి, తమిళంలో నీతిమొழிகள் అని చెప్పి ఈ గ్రంథానికి పేరు ఇవ్వబడుతుంది. ఈ సామెత అని చెప్పేటప్పుడు ఒక దాని ద్వారా ఓ పెద్ద సత్యాన్ని వెలుగులో తేవడమే సామెత యొక్క భావం. చూడండి, ఒక చిన్న పదాన్ని, ఓ పెద్ద సత్యాన్ని తీసుకొచ్చి చూపించడమే సామెత యొక్క భావం. ప్రియమైన వాళ్ళ, ఈ సామెతల గ్రంథంలో లోనికి వెళ్ళి ప్రవేశించి గమనిస్తే చాలా మంచి సంగతులు మనకు కనబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథాన్ని మనం ముందు ఉంచుకొని సామెతల గ్రంథంలో గమనిస్తున్నప్పుడు నీతిమంతుడు అనేటువంటి పదం సామెతల గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడుతుంది. కూటం అయిన తర్వాత నా దగ్గర మీరు అడిగితే సామెతల గ్రంథంలో నీతిమంతుడికి కలిగే ఆశీర్వాదాలు అని చెప్పి ఒక 51 ఆశీర్వాదాలను గురించి ఈ సామెతల గ్రంథంలో నీతిమంతుడికి కలిగేటువంటి ఆశీర్వాదాలను గురించి ఓ పాంప్లెట్లో ప్రింట్ చేయడం జరిగింది. సామెతల గ్రంథంలో ఎక్కువ శాతం నీతిమంతుడు 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 అని చెప్పి పదే నీతిమంతుడు గురించి బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియమైన వాళ్ళారా, ఇలా ఈ గ్రంథాన్ని గురించి చాలా విషయాలు చెప్తూ వెళ్ళవచ్చు, కానీ మన విషయానికి వెళ్దాం.